Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుందని. నల్గొండలో ఆల్రెడీ 6 బ్యాచెస్ అయిపోయాయండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆఫ్లైన్. మార్చ్ 9న 7వ బ్యాచ్ స్టార్ట్ కాబోతుందండి, ఇంటెన్సివ్ బ్యాచ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ నల్గొండకు రావడం జరిగింది. ఇక్కడే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో వాళ్ళ బ్యాచెస్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు నోటిఫికేషన్ కంటే ముందు వస్తున్నటువంటి చివరి బ్యాచ్ అనుకోవచ్చు ఇది. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది 9th మార్చ్న స్టార్ట్ అవుతుంది. ఇది 45 to 50 డేస్ మధ్యలో కంప్లీట్ చేయబడుతుందండి. ఇందులో మీకు ఇంగ్లీష్ గ్రామర్, మెథడాలజీ, లిటరేచర్కి సంబంధించినటువంటి క్లాసెస్ని నేను తీసుకుంటాను. అదేవిధంగా పర్స్పెక్టివ్ సైకాలజీ క్లాసెస్ని అల్లం శ్రీనివాస్ సార్ తీసుకుంటారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని వేముల సైదుల్ సార్ తీసుకుంటారండి. ఇప్పుడు మనకు మారినటువంటి పుస్తకాలకు అనుగుణంగా ఇంగ్లీష్ గ్రామర్ని, వొకాబులరీని టేకప్ చేసి టీచ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అది బేసికే కావచ్చు, అడ్వాన్స్డే కావచ్చు, అప్లికేషన్ మోడే కావచ్చు, మీరు చేసేటట్టుగా నేర్పించడం నా బాధ్యత. ఏ రకంగా మనం మార్క్స్ని సాధించవచ్చు అనేది మీకు ఖచ్చితంగా నా క్లాసెస్ ద్వారా మీకు తెలుస్తుందండి. మీకు ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుత మెథడాలజీ బుక్స్ ఉన్నాయో, బుక్ 1, బుక్ 2, దానికంటే ముందు మెథడాలజీ ఏదైతే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందో ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను నేర్పించడం జరుగుతుంది. లిటరేచర్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్తో మొదలుకొని ప్రతి డ్రామాటిస్ట్ని, నావెలిస్ట్ని మరియు పోయిట్స్కి సంబంధించినటువంటి అంశాలు, డ్రామాటిక్ టైప్స్ కావచ్చు, పోయిటిక్ టైప్స్ కావచ్చు, అన్ని అంశాలను మీకు నేర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడతాయి. ఎగ్జామ్ లేని రోజు అంటూ ఉండదు. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కనీసం మీరు 2 నుంచి 3 ఎగ్జామ్స్ రాయాల్సిందే. మీకు ఇక్కడే స్టడీ అవర్స్ కండక్ట్ చేయబడతాయి. నా సమక్షంలోని మీరు పూర్తి స్థాయిలో స్టడీ అవర్స్లో కూర్చొని ఎలాంటి డౌట్ ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా మీరు అక్కడే ఉండి క్లారిఫై చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, ఇన్ని పోస్టులు మళ్ళీ రావు. ఇప్పుడు మనం పెట్టబోయేటటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ ద్వారానే మనం మన యొక్క భవిష్యత్తుని పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే అంశాలను నేర్చుకుంటారో ఆ అంశాలను కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్లో మీరు అటెంప్ట్ చేసి సక్సెస్ పొందాలనేది నా కోరిక. ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, టైం టేబుల్ కానీ, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ నెంబర్ పైన డయల్ చేసి తెలుసుకోవచ్చండి. అదేవిధంగా మార్చ్ 9నే మీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. ఆ రోజు మీ గ్రామర్ క్లాస్ అండ్ మెథడాలజీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 2 సెషన్స్ కూడా మీకు ఆ రోజే తీసుకోబడతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డే క్లాసెస్ రన్ చేయబడతాయి అలాంగ్ విత్ స్టడీ అవర్స్. ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు స్టడీ చైర్ తీసుకొని వస్తే బాగుంటుందండి. ఎందుకంటే మీరు డే లాంగ్ కూర్చోవాల్సి వస్తుంది. సో స్టడీ చైర్ అయితే బెటర్గా ఉంటుంది, మీ రిటర్న్ వర్క్ కావచ్చు లేదా మీ రీడింగ్ వర్క్కి కావచ్చు. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళకు మన ఇన్స్టిట్యూట్ దగ్గరలోనే చుట్టూరా ఎన్నో హాస్టల్స్ ఉన్నాయండి. హాస్టల్స్లో ఉండొచ్చు. మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు లొకేషన్ కూడా పంపుతారు. ఆ లొకేషన్ ఆధారంగా మీరు ఇక్కడ రావచ్చండి. మీ అందరికీ తెలుసు ఇన్ని ఇంగ్లీష్ పోస్టులు మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని జాబ్ సాధించడం అనేది మన లక్ష్యంగా పెట్టుకుంటే మీరు ఇక్కడ వరకు వచ్చేయండి. మీ భవిష్యత్తుకు నాది బాధ్యత. ఎవరైతే నల్గొండ వరకు వచ్చి నా దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ పొందాలనుకుంటున్నారో తప్పకుండా మీ పూర్తి బాధ్యత తీసుకొని నేను మీకు జాబ్ పొందేటట్టుగా కోచింగ్ ఇస్తాను. అవసరానికి మించి మీకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాలను మీరు నేర్చుకొని ఆ ఎగ్జామినేషన్స్ని కనుక ప్యాటర్న్ని ఫాలో అవుతే తప్పకుండా సక్సెస్ వస్తుందండి. గతంలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు, నేర్చుకున్నారు, వెళ్ళారు. తప్పకుండా మీరు కూడా వచ్చి అదే క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఇక్కడ వెళ్ళొచ్చు. మీరు నా వరకే రావాలి, ఇక్కడే నేర్చుకోవాలని ఏ రోజు నేను చెప్పలేదండి. కాకపోతే మీ దగ్గరలో ఎవరన్నా మీకు కోచింగ్ ఇస్తున్నారు అని అంటే తప్పకుండా అక్కడికి వెళ్ళండి, పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇలాంటి అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు ఇన్ని పోస్టులు వచ్చే అవకాశం లేదు. కానీ మీరు నా వరకు వస్తే తప్పకుండా మీ బాధ్యత తీసుకుంటాను. మీకు ఏదైతే అవసరమో, ఎలా అయితే మీరు కోచింగ్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ని ఫాలో అవుతే జాబ్ వస్తుందో తప్పకుండా మీకు ఆ ప్రిపరేషన్ని అదేవిధంగా రెడీనెస్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది. సో దట్ యు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో మనకు 7th ఇంటెన్సివ్ బ్యాచ్ ఏదైతే ఉందో అది 9th మార్చ్కి స్టార్ట్ కాబోతుందండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ నేమ్స్ రాయించండి. నేను ప్రతిసారి లిమిటెడ్ అడ్మిషన్స్ తీసుకుంటాను. మీరు ఆ నేమ్స్ రాయించి పెట్టండి. ఎవరైతే ఆ నేమ్స్ ఇస్తారో తప్పకుండా వాళ్ళను కన్సిడర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.